పెద్ద పాపని స్కూల్‌కి పంపించేసిన తర్వాత నా అసలైన టాస్క్ అయితే స్టార్ట్ అవుతుందనమాట. అదేనండి వంట చేయడం. అదేంటి పాపకి చేయిస్తావు కదా అనుకుంటున్నారా? అలా ఏం కాదండి. పాపకైతే ఫస్ట్ తనకి ఏదో ఒకటి సింపుల్‌గా కర్రీ చేసేస్తా అనమాట. ఇంక తర్వాత మాకైతే వంట చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే నేను గుత్తొంకాయ కర్రీ అయితే వండుతున్నాను. ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా నేను గుత్తొంకాయ కర్రీ అయితే వండడం. ఇంకా ఇదేలాగైతే ట్రై చేస్తున్నాను. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా అయితే కట్ చేశాను. ఇంక తర్వాత వంకాయలు కూడా కొద్దిగా సాల్ట్ ఏసి వాటర్‌లో ఇంకా వంకాయలు కూడా కట్ చేస్తున్నాననమాట. నేను ఓ పక్కన కట్ చేస్తుంటే మా చిన్న పాప చూసారా ఎలా చేస్తుందో, ఇంక అలాగే ఉంటుందండి. నేను ఎంత సర్దుకున్న ఇల్లు మాత్రం ఎప్పుడు చిందరవందర చేస్తూనే ఉంటుంది. ఇంక ఇదే అనుకుంటే మా పెద్ద పాప వచ్చిందంటే ఇంక మరీ దారుణం అనమాట. అది మరీ గోల చేస్తది ఇద్దరితోనిని. నా లైవ్ చూసే వాళ్ళకి అర్థమైతూ ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువ మ్యూట్‌లో పెట్టే లైవ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళ గోల అలా ఉంటుందనమాట. ఇంకా తననైతే పక్కన కూర్చోబెట్టుకొని ఇంట్లో కూడా చెప్పులతోనే నడుస్తా ఉంటది. చెప్పులెయ్యకపోతే ఊరుకోదు. కొత్త చెప్పులనమాట. పండగకైతే కొనిపించుకుంది. ఇంకా చాలామందైతే అడుగుతున్నారు ఆహ్, మా లవ్ స్టోరీ అయితే చెప్పమని. తొందరలో అది కూడా లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తా అండి. ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు. ఓకేనా? లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మా లవ్ జర్నీ ఏంటి, ఎలా అని చెప్తా అనమాట. ఇంకా ఇక్కడ బ వంకాయలైతే కోసేయడం అయిపోయింది. ఇంక వంట కూడా చేస్తా అనమాట. వంట చేసిన తర్వాత ఇంకా పాపకైతే ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా అన్నమైతే తినిపించేస్తున్నాను. ఇంకా ఇవ్వడం అయితే మానేశాననమాట. ఫోన్ ఇవ్వడం మానిపించేసాను. బయటికి తీసుకెళ్ళి లేకపోతే ఇంట్లోనే అటు ఇటు తిప్పుతూ ఏదోలాగైతే తినిపిస్తుంటా అనమాట. ఇంకా తర్వాత పాపకి తినిపించేసి పడుకోబెట్టేసాను. ఇంకా తర్వాత అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసినప్పటి నుంచి గిన్నెలన్నీ పోగైపోయాననమాట. ఇంక వంట చేసినవి, ఇంకా టిఫిన్ మొత్తం గిన్నెలన్నీ తోమేసుకున్నా అనమాట. ఇదండి మినీ వ్లాగ్. నచ్చుతుందని అనుకుంటున్నాను. లైక్ ఇచ్చుకోండి. బాయ్.